వీక్షకులందరికీ శుభోదయం. ఈరోజు భగవంతుని యొక్క అనుగ్రహం అందరి మీద కూడా ఉండి అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలని పొంది ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఇక ఈరోజు ఉండేటువంటి విషయానికి గనక మనం వచ్చినట్టయితే ఈరోజు డిసెంబర్ 20వ తారీఖు మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, అలాగే అష్టమి తిథి ఉన్నది. బుధవారం అష్టమి. ఇది కాలభైరవాష్టమిగా చెప్తారు. ఈ కాలభైరవాష్టమి రోజున ఎవరైతే భైరవ ఉపాసకులు కాలభైరవుని యొక్క ఉపాసన చేస్తారో అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు కాలభైరవాష్టమి కాబట్టి చక్కగా భైరవ ఉపాసన చేసేటువంటి వారు, అలాగే అకారణంగా పక్కవారితో కానీ ఇతరులతో కానీ గొడవలు ఏర్పడుతూ ఉన్నటువంటి వారు, మాట పట్టింపులు ఎక్కువగా ఉన్నటువంటి వారు, అలాగే చీటికి మాటికి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నటువంటి వారు, పనులలో విశేషమైనటువంటి ఆటంకాలు వచ్చి అసలు శుభ కార్యక్రమాలు ముందుకు వెళ్ళనటువంటి వారు, వీరందరూ ఎవరైతే ఉన్నారో వారు కాలభైరవార్చన కనుక చేసినట్టయితే, ప్రత్యేకించి సంతానాన్ని ఎవరైతే కాంక్షిస్తూ ఉన్నారో, చాలా కాలంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆరాధన కనుక చేయగలిగితే ఈరోజు చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అష్టమి తిథి మధ్యాహ్నం 1:56 వరకు ఉన్నది. ఆ తదుపరి నవమి తిథి వస్తూ ఉన్నది. అలాగే అష్టమి తిథి జయతిథిగా చెప్తారు. జయతిథి రోజున సాధ్యమైనంత వరకు కొంతమంది గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వశిష్ఠ సంహితాది గ్రంథాల్లో గనక మనం చూస్తే యుద్ధములు, యోగ్య కర్మలు, సమస్త వాస్తు శిల్ప నృత్య కర్మలు, స్త్రీ రత్నభూషణ కార్యక్రమాలు కూడా అష్టమి నాడు చెయ్యవచ్చును అని రాశారు. కొన్ని గ్రంథాల్లో వివాహాది శుభ కార్యక్రమాలు మరి చెయ్యకూడదు అష్టమి తిథి రోజున అని చెప్పి రాశారు. కొంతమంది ఇప్పటికీ జయతిథి ఇది, దీంట్లో గృహప్రవేశాది కర్మలు చెయ్యొచ్చు అని రాస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అష్టమి, ద్వాదశి, షష్ఠి, చవితి, చతుర్దశి పక్షఛిద్రాశ్చ విషయ గృహ శుభకార్యేషు నిందితా మనకు శాస్త్రంలో చెప్పారు కదా, మరి ముహూర్త దర్పణంలో చెప్పారు కదా. అష్టమి శుభ కార్యక్రమాలకి నిందితం. ఎవరైతే కొంత సందిగ్ధావస్థలో ఉన్నారో, అష్టమి రోజు జయతిథి కాబట్టి ముందుకు వెళ్ళొచ్చు అన్నారండి, మరి చేయొచ్చా చేయకూడదు, ఇటువంటి సందిగ్ధతను వదిలిపెట్టి అష్టమి రోజున ఏ విధమైన శుభ కార్యక్రమాలు చెయ్యరాదు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు చంద్ర సంచారం ఉంటుంది. రాత్రి 1:40 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు వ్యతిపాత యోగమున్నది. ఈ విషయం కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. వ్యతిపాత యోగమున్నటువంటి రోజున కూడా శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఇది స్పష్టంగా చెప్పారు. యోగాలు కూడా మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. భవ బాలువా కరణాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రత్యేకించి బుధవారం కాబట్టి మధ్యాహ్నం పూట దుర్ముహూర్తం ఉంటుంది 11:30 to 12:30. వర్జ్యం కూడా 12:30 to 1:41. అంటే 11:30 దగ్గర నుండి 2 వరకు ఈరోజు మంచి సమయం కాదు. 11:30 to 2 ప్రతిదీ వాయిదా వేసుకోవడమే, తర్వాత చేసుకోవడమే. ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే తిథిద్వయం కాలభైరవాష్టమి వచ్చింది. అయితే ఈరోజు చాలా వరకు శుభ కార్యక్రమాలకి మరి నవమ తిథిలో ఇచ్చారు. నవమ తిథి మళ్ళా ఏమైంది, అక్కడ రక్తతిథి అయింది. కాబట్టి నవమి తిథిలో కూడా శుభ కార్యక్రమాలు చేయడానికి పనికిరాదు. కాబట్టి ఈరోజు చేసేటువంటి శుభ కార్యక్రమాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ఆల్రెడీ ముహూర్తాలు పెట్టేసుకుంటారు కాబట్టి, అందులోనూ తులా లగ్నానికి పెట్టాడు ముహూర్తం, అలాగే కర్కాటక లగ్నానికి కొన్ని ముహూర్తాలు ఇచ్చారు. ఈ 2 లగ్నాలు కూడా పనికిరావు. కారణం ఏంటి అంటే, అటు తులా లగ్నానికి ఏమో షష్ఠచంద్రుడు దోషం ఉన్నది, అయితే గురు కేంద్రంలో ఉండడం వల్ల ఆ దోషం పోయింది, అయితే వివాహానికి పనికిరాదు. ఇక కర్కాటక లగ్నానికి పెట్టిన ముహూర్తం అసలు పనికిరాదు, ఎందుకంటే అష్టమ శుద్ధి లేదు, శని అష్టమంలో ఉన్నారు. అయితే అవగాహన కోసం మనం చెప్తూ ఉన్నాం. ఇక ఈరోజు వారాధిపతి అయినటువంటి బుధ గ్రహం ఆయన వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు మూలా నక్షత్రంలో. కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో, అంటే కర్కాటక రాశి కానివ్వండి, అలాగే ఈ కన్యారాశి కానివ్వండి, అలాగే ప్రత్యేకించి వృశ్చిక రాశి కానివ్వండి, కుంభరాశి కానివ్వండి, వీరికి బుధుని యొక్క అనుకూలత ఉంది. కాబట్టి ఆ బుధగ్రహం యొక్క అనుకూలత, వారాధిపతి అనుకూలత వల్ల వాళ్ళందరూ కూడా చక్కగా మంచి విజయాలను సాధించగలుగుతారు. ఈరోజు వారందరికీ అనుకూలంగా ఉంటుంది. అలాగే చంద్ర సంచార బలం వల్ల వృషభ రాశి వారు, మిథున రాశి వారు, కన్యా రాశి వారు, మకర రాశి వారు, అలాగే మీనరాశి వారు, వీరు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా, తులారాశి వారికి కూడా చంద్రబలం ఉన్నది. కాబట్టి ఈ రాశుల వారికి కూడా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు మనం ఆశించవచ్చును. అలాగే ప్రత్యేకించి
ఉత్తర దిక్కు ప్రయాణం మాత్రం ఈరోజు పనికిరాదు. ఉత్తర దిక్కు వారసులు ఉంటుంది కాబట్టి ఎవరైనా ఉత్తరానికి ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు తూర్పుకి వెళ్ళి మరలా ఉత్తరానికి ప్రయాణం చేయాలి. దానివల్ల ఈ వారసులాది దోషం పోతుంది. అలాగే ఈ మనం చంద్రబలం బుధబలం లేనటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో వారు ప్రత్యేకించి ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు లేదా ఆల్రెడీ శుభ కార్యక్రమాలు మేము పెట్టేసుకున్నాం, ఈ లగ్నాలు బాగా లేవని మనకి తెలియదు అనుకునేటువంటి వారు చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి శాఖపాక దానం ఇవ్వండి. కూరగాయల దానం చేయడం ద్వారా సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.